క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సకల ఆత్మల స్మరణ ప్రార్థనలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. ఆంబ్రోస్, మాణిక్యమ్మ, చిన్నప్ప, ఫాతిమా, సుందర్రావు, మరియ రత్నం, ప్రకాశ్రావు, ప్రసాదరావు, విమల, ఫాదర్ జయరాజు, ఫాదర్ జోజి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పక్కి వరప్రసాద్ మరియు మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు, మెట్టు చిన్నపరెడ్డి, తెరేజమ్మ, రాయపరెడ్డి, పోతిరెడ్డి రాయపరెడ్డి, జసింత, శ్యామల, సొలోమన్ రెడ్డి, శౌరీలు, శ్యామల జోజిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని మెట్టు స్లేవమ్మ కుటుంబ సభ్యులు, దిక్కులేని ఆత్మలకు మరియు ఉత్తరించు ఆత్మల విశ్రాంతి కొరకు డాక్టర్ జి బాలప్రణీత్ రెడ్డి కుటుంబ సభ్యులు, గాలి శ్లీవారెడ్డి, ప్రతాప్ రెడ్డి, టేక్లమ్మ, ఇన్నారెడ్డి, వట్టి ఉర్సుల, గాలి రాజమ్మ, జేకబ్ రెడ్డి, దొడ్డ తెరేసమ్మ, పాపిరెడ్డి, ఏరువ ఇన్నారెడ్డి, జ్ఞానమ్మ, బాలరెడ్డి, ఇన్నారెడ్డి, మరియమ్మ, వట్టి విన్సెంట్ రెడ్డి ఆత్మల విశ్రాంతి కొరకు జి తెరేసమ్మ కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు బొడ్డపాటి జోజి గురువారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఆత్మల విశ్రాంతి కొరకు. ఈ ఉద్దేశాలతో పాటు మన కుటుంబంలో మరణించిన ఆత్మలను కూడా స్మరిస్తూ ఉత్తరించు ఆత్మల ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రార్థిద్దాం. ఉత్తరించు ఆత్మల కొరకు ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరలోక పితయైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. పవిత్రాత్మైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. సకల వరప్రసాదములతో మోక్ష రాజ్యమునకు వేయించేసిన పరిశుద్ధ మరియమ్మ గారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. దైవచిత్త ప్రకారము నడిచి శాశ్వతానందం పొందిన పునిత సన్మనస్కులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. రక్షకుని రాకడను నిరీక్షించుచుండి కడకు వారి దర్శనము పొందిన పితాపుత్రులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. జూదుల 12 గోత్రములకు న్యాయ నిర్ణయము చేయుటకు 12 సింహాసనముల మీద కూర్చుండు అపోస్తులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. స్వామిని వెంబడించి మోక్షమునకు వేయించేసిన ప్రభు శిష్యులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. పవిత్ర వేదమునకై ప్రాణములు బలి ఇచ్చిన సకల వేద సాక్షులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. ఉత్తరించు స్థలముల నుండెడు వారులారా, అనిత్య శిక్షలను దయచేసి తొలగించండి స్వామి. ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మేము చేసుడు మనవులన్నిటిని దయచేసి ఆలకించండి స్వామి. ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ దర్శనము లేని అంధకార స్థలముల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ భూలోకమును ఉత్తరించకపోయినందున వచ్చిన కీడుల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. కృతజ్ఞత లేమితనముచే మీకు రప్పించిన కోపాగ్ని నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. దురాశాపాస బంధము వల్ల చిక్కుకున్న పాపముల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. చేసిన పాపములకు గాను ఉత్తరించు స్థలముల్లో అనుభవించడు కష్టములలో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. భూలోకములో బాధలన్నిటికంటే ఎక్కువైన బాధల్లో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. బలహీనత చేత కట్టుకొనిన దోషములను ఓర్చుటలో చూపెడు మీ మితిలేని కృపా కటాక్షములను చూచి ఉత్తరించు ఆత్మను రక్షించండి స్వామి. మీ స్లీవ మరణము వల్ల కలిగిన ఫలములను చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ పునరుత్థానమును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. పితాపితృల స్థలముల్లో మీ ప్రవేశము వల్ల అచ్చట ఆత్మలకు దయచేసిన విడుదలను చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ మోక్ష ఆరోహణమును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. న్యాయ నిర్ణయము చేయు కాలమందు వేరు చేసిన పాప పుణ్యములను తగినట్లు పాలించు మీ భయంకరమైన తీర్పును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. ఉత్తరించే స్థలమున ఉండెడు ఆత్మలకు కష్టములను తొలగి మోక్ష పాక్యము దొరుకునట్లుగా వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి స్వామి. చేసిన పాపములకు గాను ఉత్తరింపవలసిన అప్పు తీర్చి మోక్ష భాగ్యము చేరునట్లుగా దేవర వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. పుణ్యాత్ములు చేయు ధర్మ కార్యముల వల్లను వేడుదల వల్లను దివ్య పూజ వల్లను వచ్చేడు లెక్కలేని పుణ్యఫలముల చేత మోక్ష భాగ్యమును పొందినట్లు దేవర్ని వారిని వేడుకొంచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. స్లీవ ప్రకాశము వారులకు ప్రకాశించినట్లు
దేవర వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. ఉత్తరించు స్థలములో నుండిన ఆత్మలను సన్మనస్కుల మోక్ష రాజ్యమునకు తోడుకొని పోవునట్లుగా దేవర వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి స్వామి. మోక్ష రాజ్యమున మీ సముఖములో వారలను అప్పగించున్నట్లుగా దేవర వారిని వేడుకొనుచున్నాను. మా ప్రార్థన వినవదరించండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువా, మా పాపములను ఓరవండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువా, మా ప్రార్థన వినవదరించండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువా, మా మీద దయగా నుండండి స్వామి. నిత్యపిత సర్వేశ్వర యేసుక్రీస్తు ప్రభుని వెలలేని దివ్య రక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద మరియు దిక్కులేని ఆత్మలపైన దయగా నుండండి. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమును పొంది విశ్రమింతురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సమస్త విశ్వాసుల సర్వేశ్వర, సృష్టికర్తయు రక్షకుడనైన వారా, మీ దీనుల ఆత్మలకు సమస్త పాపముల వలన అనుభవించవలసిన అనిత్య శిక్షల నివారణను కరుణించండి. వారెల్లప్పుడూ ఆశించిన మన్నింపును మా భక్తి గల వేడుదల చేత పొందచేయనవదరించండి. పితతోనూ పవిత్ర ఆత్మతోనూ సదాకాలము జీవితులు రాజ్య పరిపాలకులైన యేసు ప్రభువా. ఆమేన్. చేరగా నిన్ను కీర్తించగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా, నా హృదయము పద్మము వలె వికసించిపోగా, సదా నీ పూజలో నీలీనమవ్వగా, సదా నీ పూజలో నీలీనమవ్వగా, దర్శనమియవా దీవెనలిడుమా, దర్శనమియవా దీవెనలిడుమా. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్య బలి పూజలు ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. నల్గొండ మేత్రాసనం వంగమత్తి విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు బోయపాటి మార్గరీతమ్మ నవంబర్ 11న 87వ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కృషిశేషులు బోయపాటి యాకారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు ఉత్తరించు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞత బలి బోయపాటి జోసఫ్ రెడ్డి, ఫాతిమా మేరీ, గోపు విన్సెంట్ రెడ్డి, జయశీల, ఏర్వా అల్బిన్ రెడ్డి, పరీనా, మేకల ఏంజల్ రెడ్డి, తారా జోసఫ్, బాసాని ప్రతాప్ రెడ్డి, కస్తూరి దేవి మనవరాలు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కడప మేత్రాసనం సెయింట్ మేరీస్ కథీడ్రల్ విచారణ క్రీస్తుశేషులు బైరెడ్డి శ్రీనివాసరెడ్డి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని అల్ఫోన్సమ్మ, సుధారాణి, డాక్టర్ రాజారెడ్డి, శైలజారాణి, మురళీధర్ రెడ్డి, ప్రియాంక మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ
కృషిశేషులు సలిబెండ్ల జ్ఞానారెడ్డి గారి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సలిబెండ్ల తెరీసా, ప్రేమ్ కుమార్, ఆనంద, మేరీ, ఉడుమల షౌరెడ్డి, మరియ థామస్, నవ్య కీర్తి, స్నేహ ఏంజలీనా కుటుంబ సభ్యులు గ్రిగోరిని పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఓఖల్ విచారణ మరియపుర గ్రామం పుట్టినరోజు జరుపుకుంటున్న అల్లం నిర్మలాదేవికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని అల్లం బాలరెడ్డి, గోపు లూదుమర్ రెడ్డి, శ్రీవమ్మ, విక్రమ్ రెడ్డి, సునంద, విజయ్, వినయ్, శోభ, స్టెఫానీ, పీటర్, స్నేహల్, సుశాంత్, ఫాదర్ గోపు థామస్ రెడ్డి మరియు బంధుమిత్రులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. కృషిశేషులు చెన్నయ్య బాబు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మ్యారియో జోసెఫ్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ కృషిశేషులు కాగిత పుష్ప గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని విద్యాసాగర్, ప్రభుసాగర్, ఉషా, సాయిలక్ష్మి, సరిత, సరళ, విజ్జుబాబు, జయరాజ్, లేఖన, అభి, హారిక, శశాంత్ కృతజ్ఞతా బలి సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం కో కథెడ్రల్ విచారణ చిట్టం షౌరమ్మ రిటైర్డ్ టీచర్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యంను దయచేయమని తలంపు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మఠంపల్లి విచారణ గాలి చిన్నప్పరెడ్డి, గాలి చిన్న షౌరెడ్డి, మరియమ్మ దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని తలంపు నెరవేరినందుకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కర్రే సరిత, మరియరాణి దాసురాలను దీవించి ఆస్వాదించమని ఆయురారోగ్యం తరింపమని వారి ఉద్దేశాలు మరి ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ రావాలని దీప బలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నాండ్రికల్ విచారణ తోము సుజాత దైగల సర్వేశ్వరుడు దాసురాలను దీవించి ఆయురారోగ్యములు తలంపులు ఉద్దేశాలు నెరవేర్చమని దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన అందరి ఉద్దేశం కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు క్రీస్తు ప్రభు మనందరినీ కూడా బాధ్యతాయుతమైన క్రైస్తవ జీవితము జీవించమని కోరుతున్నారు. మనందరము కూడా ఒక కర్తవ్యం కలిగి దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలను, మనకు అప్పగించిన విధులను సక్రమంగా క్రమముగా నెరవేర్చాలనేది ప్రభు నీ నుండి నా నుండి మనందరి నుండి కూడా ఆశిస్తున్నాడు. మరి ప్రియ సహోదర సహోదరి, ఎంతవరకు మన బాధ్యతలు మనము సరైన విధముగా మనము నెరవేరుస్తున్నాము? ఒకవేళ వాటిని మనము సరిగ్గా నిర్వహించిన ఎడల మన బాధ్యతల్లో మనము విపులమవుతే ఈ యొక్క దివ్య బలి పూజలో మనందరం కూడా ఆ దేవాతి దేవుణ్ణి, దేవా మా పాపములను మన్నించమని ఈ దివ్య బలి పూజలో మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తిగల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసేదిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ప్రభువైన ఓ మా సర్వేశ్వరా, నిత్యము నిన్ను పూజించుటలోనే మాకు సంపూర్ణమును శాశ్వతమైన ఆనందము కలదు. కనుక ఈ దివ్య కార్యములలో మేము భక్తి శ్రద్ధలతో పాల్గొని సంతోషించినట్లు మాకు సహాయపడుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. సర్వశక్తిమంతుడును దేవుడును అయిన ప్రభువు పవిత్రుడు, ఆయనయే త్రికాలస్థితుడు. దర్శన గ్రంథము 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 11 వరకు. యోహాను అను నాకు మరి ఒక దృశ్యము గోచరించినది. దేవలోకమున ఒక ద్వారము తెరవబడి ఉండుట గమనించి తిని. నాతో ఇదివరకు సంభాషించియున్న బాకానాదము వంటి స్వరము, ఇటు రమ్ము, తదనంతరము ఏమి జరగవలెను నీకు చూపెదను అని నన్ను ఉద్దేశించి పలికెను. ఆ క్షణమే ఆత్మ నన్ను ఆవేశించెను. ఆ దేవలోకమున ఒక సింహాసనము ఉన్నది. దానిపై ఎవరో ఆసీనుడై ఉండుట గమనించి తిని. ఆసీనుడైన వాని వదనము సూర్యకాంత మణివలెను, కురువింద రత్నము వలెను దేదీప్యమానమై ఉండెను. సింహాసనము చుట్టూను మకరతమణి వర్ణము గల ఇంద్రధనస్సు వెలుగొందుచుండెను. ఆ సింహాసనము చుట్టూను మరి 24 సింహాసనములు ఉండెను. వానిపై 24 పెద్దలు కూర్చుండి ఉండిరి. వారు ధవళ వస్త్రములను ధరించి శిరస్సులపై బంగారపు కిరీటములను కలిగి ఉండిరి. ఆ సింహాసనము నుండి మెరుపులు మెరియుచూ చుండెను, గర్జనలు ఉరుములు వెలువడుచుండెను. ఆ సింహాసనము ఎదుట 7 దివిటీలు వెలుగుచుండెను. ఇవి దేవుని సప్తాత్మలు. సింహాసనమునకు ఎదురుగా స్ఫటికము వలె స్వచ్ఛమై పారదర్శకమై సముద్రము వలె గోచరించినది ఏదియో ఉండెను. సింహాసనమును పరివేక్షించి దానికి ఒక్కొక్క పార్శ్వమున ముందు వెనుకల నేత్రములు గల 4 జీవులు ఉండెను. అందు మొదటిది సింహము వలె ఉండెను, రెండవది ఆవు దూడవలే కనబడెను, మూడవది మానవుని ముఖాకృతి కలిగి ఉండెను, నాలుగవది ఎగురుచున్న గ్రద్దను పోలి ఉండెను. ఈ 4 జీవులలో ప్రతి జీవియు 6 రెక్కలు కలిగి లోపలను వెలుపలను నేత్రములతో నిండి ఉండెను. అవి రేయింబవళ్ళు ఇట్లు పాడుచునే ఉండును, సర్వశక్తిమంతుడును దేవుడును అయిన ప్రభువు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. ఆయనయే త్రికాలస్థితుడు,
సింహాసనాసీనుడును నిత్యుడును అగు వ్యక్తికి వైభవ కీర్తి కృతజ్ఞతాస్తోత్రములను ఆ 4 జీవులు పెక్కుమార్లు అర్పించినవి. అట్లే ఆ సింహాసనాసీనుని ఎదుట ఆ 24 పెద్దలను సాష్టాంగపడిరి. ఆ శాశ్వతుని పూజించిరి. తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట ఉంచి ఇట్లు స్తుతించిరి: ప్రభు, ఓ దేవా, మహిమ, గౌరవము, శక్తి పొందుటకు నీవు అర్హుడవు. ఏలైనా సర్వమునకు నీవే సృష్టికర్తవు. నీ సంకల్పముననే ఇవి జీవమును పొంది బ్రతుకుచున్నవి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ సర్వశక్తిమంతుడును సర్వశక్తిమంతుడును దేవుడునైనా దేవుడునైనా ప్రభువు ప్రభువు పవిత్రుడు 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 పవిత్రుడు. మీరు ప్రభు మందిరమున ఆయనను స్తుతింపుడు. విశాలాకాశమున ఆయన బలమును స్తుతింపుడు. ఆయన చేసిన మహాకార్యములకు గాను ఆయనను స్తుతింపుడు. ఆయన మహాత్యమునకు గాను ఆయనను స్తుతింపుడు. అందరూ సర్వశక్తిమంతుడును సర్వశక్తిమంతుడును దేవుడునైనా దేవుడనైనా ప్రభువు ప్రభువు పవిత్రుడు 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 పవిత్రుడు. బూరలనుది ఆయనను స్తుతింపుడు. సర్వమండలములలో సితారతో ఆయనను స్తుతింపుడు. మృదంగముతో నాట్యముతో ఆయనను స్తుతింపుడు. తంత్రీ వాద్యములతో పిల్లన గ్రోవితో ఆయనను స్తుతింపుడు. అందరూ సర్వశక్తిమంతుడును సర్వశక్తిమంతుడును దేవుడనైన ప్రభువు దేవుడనైన ప్రభువు పవిత్రుడు 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 పవిత్రుడు. చిటి తాళములతో ఆయనను స్తుతింపుడు. గంభీర నాదము గల తాళములతో ఆయనను స్తుతింపుడు. బ్రతికి ఉన్న ప్రాణులెల్లా ప్రభువును స్తుతించునుగాక. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ సర్వశక్తిమంతుడును సర్వశక్తిమంతుడును దేవుడునైన ప్రభు దేవుడునైన ప్రభు పవిత్రుడు 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 పవిత్రుడు. సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, హల్లెలూయా, ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకాగారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 19వ అధ్యాయము
11వ వచనం నుండి 28వ వచనం వరకు. యేసు యెరూషలేమును సమీపించుట వలన పరలోక రాజ్యం వెంటనే అవతరింపనున్నదని ప్రజలు తలంచుట వలన ప్రజలు వినిచుండగా యేసు వారికి ఒక ఉపమానమును చెప్పెను. యేసు ఇట్లు చెప్పనారంభించెను. గొప్ప వంశస్థుడొకడు రాజ్యమును సంపాదించుకుని రావలేనని దూర దేశమునకు వెళ్ళెను. అతడు తన 10 మంది సేవకులను పిలిచి తలోక నాణెమునిచ్చి, నేను తిరిగి వచ్చే వరకు ఈ ధనముతో వ్యాపారము చేసుకొనుడు అని చెప్పాను. ప్రజలు అతన్ని ద్వేషించిరి. అందుచే వారు, ఇతడు మమ్ములను పరిపాలించుట మాకు సమ్మతము కాదు అని రాయబారులతో చెప్పి పంపిరి. అతడు రాజ్యమును సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ఒక్కొక్కడు ఎటులా వ్యాపారము చేసినది తెలుసుకొనుటకు తాను ధనమిచ్చిన సేవకులను తన యొద్దకు పిలిపించెను. మొదటివాడు వచ్చి, అయ్యా, నీవిచ్చిన సొమ్ముతో ఇంకను 10 నాణములను సంపాదించితని అని చెప్పాను. అందుకు అతడు ఆ సేవకునితో, మంచిది, నీవు నమ్మిన బంటువు స్వల్ప విషయం నందు శ్రద్ధ వహించితివి కనుక నిన్ను 10 పట్టణములకు అధిపతిని చేసేదను అనెను. రెండవ వాడు వచ్చి, అయ్యా, నీవు ఇచ్చిన సొమ్ముతో ఇంకను 5 నాణములను సంపాదించితిని అని చెప్పాను. నిన్ను 5 పట్టణములకు అధిపతిని చేసేదను అని అతడు చెప్పాను. మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ నాణెము, దీనిని మూటకట్టి ఉంచి తిని, నీవు కఠినుడవు, నీవు అనినా నాకు భయము, నీవు ఈయన దానిని తీసుకునేదవు, విత్తని దానిని కోయిదవు అని చెప్పెను. అందుకు అతడు, ఓరీ దుష్టుడా, నీ మాటలతోని నిన్ను నీవు దోషివని రుజువు చేసుకొంచున్నావు. కఠినవడనని, పెట్టని దానిని తీసుకున్నదనని, విత్తన దానిని కోసదనని నీ వెరుగదవు. అట్లయినచో నా సొమ్మును ఎందుకు వడ్డీకి ఇవ్వలేదు? నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సైతము పుచ్చుకొనుడు వాడను అని చెప్పి అతడు చెంతనున్న వారితో వాని వద్ద గల ఆ నాణెమును తీసుకుని 10 నాణములున్న వానికిండు అని చెప్పాను. అప్పుడు వారు, స్వామి, వాని వద్ద ఇప్పటికే 10 నాణములు ఉన్నవి కదా అని పలికిరి. అందుకు ఆయన, ఉన్నవానికి ఇంకను ఇవ్వబడును, లేని వాని నుండి వాని వద్దనున్న కొంచెము కూడా తీసుకొనబడును. మంచిది, నా పాలనను అంగీకరింపని నా శత్రువులను వెంటనే ఇచ్చటకు తీసుకుని వచ్చి నా సమక్షంనని వారి తలలు తీయుడు అని అతడు చెప్పాను. యేసు ఈ మాటలను చెప్పి యెరూషలేమునకు వారికంటే ముందుగా పయనించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు క్రీస్తు ప్రభు క్రైస్తవులైన మనందరినీ కూడా బాధ్యతాయుతముగా మనకు అప్పగించిన కర్తవ్యాన్ని నెరవేర్చే సేవకులుగా ఉండాలని నా నుండి ప్రభు ఆశిస్తున్నాడు. అవును ప్రియ సహోదర సహోదరి, ఇది క్రీస్తు ప్రభు నివసించినప్పుడు, జీవించినప్పుడు మనకు ఆచరించి చూపించాడు. మనం చదువుతూ ఉంటాము, ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుండి 7వ వచనంలో ఈ విధంగా తెలియజేయబడింది. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకుని వ్రేలాడలేదు. 7వ వచనంలో తన్ను తాను రిక్తుని చేసుకుని సేవక రూపమును దాల్చి మానవ మాతృనిగా జన్మించాను. అవును ప్రియ సహోదరుడా సహోదరి, స్వయంగా దేవుని కుమారుడైనప్పటికీ క్రీస్తు ప్రభు తన్ను తాను తగ్గించుకుని సేవక రూపము దాల్చి మానవుడిగా మన మధ్యన నివసించెను.
ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించి మనతో ఉండుటకు వచ్చెను. అవును ప్రియ సహోదరుడ సహోదరి, క్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చింది ఈ విధంగా పలుకుతున్నాడు, నేను ఈ లోకమునకు సేవించడానికి వచ్చాను కానీ మీ చేత సేవలు చేపించుకోవడానికి కాదు. మనం చూస్తూ ఉంటాము మత్తయి సువార్త 20 ఈ విధంగా పలుకుచున్నాడు ప్రభు, మనుష్య కుమారుడు సేవించటానికే కానీ సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును దారపోయుటకు వచ్చెను. అవును ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు ప్రభు పలుకున్నట్లుగా నేను ఈ లోకమునకు సేవ చేయటానికి మాత్రమే ఒక సేవక రూపమును దాల్చి వచ్చాను. నేను మీచే సేవలు అందుకొంటకు రాలేదు కనుక నేను ఒక సేవక మాతృడిగా మీ మధ్యన సుమాతృగా నిలుస్తున్నానని ప్రభు పలుకుచున్నాడు. అంత మాత్రమే కాక మనం గమనించినట్లయితే కడరాత్రి భోజన సమయంలో క్రీస్తు ప్రభు తన అపోస్తుల యొక్క పాదములను కడిగాడు. ఇది సరిపోదా క్రీస్తు ప్రభు సేవక రూపం దాల్చి అని చెప్పడానికి? కనుక ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు ప్రభు ఈనాడు మనందరి నుండి కూడా కోరేది, నీవు నేను కూడా సేవక రూపము దాల్చి ప్రభువు మనకు అప్పగించిన బాధ్యతలను, ప్రభువు మనకు అప్పగించిన కర్తవ్యాలను, మన విధులను సక్రమంగా క్రమ పద్ధతిలో మనము నెరవేర్చగలగాలి. అదే నేడు సువార్తలో మనము చూస్తున్నాము. ప్రియ సహోదర సహోదరి, ఒక యజమానుడు ఏమి చేశాడంటే తన దగ్గర ఉన్న సేవకులందరినీ 10 మంది సేవకులను పిలిచి, ఇదిగో నేను రాజ్యంను సంపాదించుటకు దూరదేశమునకు వెళుచున్నాను కనుక నేను వచ్చేలాగా నేను మీకు ఇచ్చిన ఈ ధనమును అధికము చేయాలి, మీరు వీటితో వ్యాపారం చేయండి అని చెప్పాడు. ప్రియ సహోదర సహోదరి, యజమానుడు రాజ్యంను సంపాదించుకుని తిరిగి వచ్చినప్పుడు తన సేవకులను పిలుస్తున్నాడు. మొట్టమొదటిగా 10 నాణములు ఇచ్చిన సేవకుడు వచ్చి, అయ్యా మీరు నాకు 10 నాణములు ఇచ్చారు, ఈ 10 నాణములతో నేను వ్యాపారం చేసి మరో 10 నాణములు సంపాదించి తిని అని చెప్పాడు. అందుకు గాను క్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని మెచ్చుకుంటూ, నీవు నమ్మదగిన సేవకుడవు, ఉత్తముడైన సేవకుడవు, నీవు స్వల్ప విషయములలో శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయంలో నీకు అప్పగింపబడును, ఇదిగో నీకు 10 పట్టణములను నీకు అప్పచెప్పుతున్నాను బహుమతిగా అని ఆ యజమానుడు పలికాడు. రెండో వానికి 5 నాణములు ఇచ్చాడు. ఆ వ్యక్తి ఏ విధంగా అంటున్నాడంటే, అయ్యా నీవు నాకు 5 నాణములు ఇచ్చావు, ఈ 5 నాణములను మరొక 5 చేసి తిని అని చెప్పినప్పుడు యజమానుడు అతనితో, నీవు కూడా నా ఆనందంలో పాలు పంచుకొనుము, నీవు ఉత్తముడకు సేవకుడవు, నమ్మిన బంటువు కనుక నీకు 5 పట్టములను ఇచ్చేదనని పలికాడు. చివరగా 1 నాణము ఇచ్చిన ఆ సేవకుడు వచ్చి ఈ విధంగా పలుకుతున్నాడు యజమానుడితో, నేను నువ్వు ఇచ్చిన ఈ నాణెమును మూట కట్టి ఉంచి తిని, దీనితో నేను ఏ వ్యాపారం చేయకుండా ఒట్టిగానే ఉంచి తిని అని చెప్పినప్పుడు ఈ విధంగా ఇలా అండ మాత్రమే కాకుండా యజమానిని నీచంగా తిడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు కఠినుడవు, నీవు విత్తనములు చల్లని చోట పంట ఆశిస్తావు, ఇవ్వని చోట నీవు అడుగుతావు, ఇటువంటి కఠినుడవు అని నేను భయపడి నీవు ఇచ్చిన ఈ నాణముతో నేను ఏమీ చేయక ఓరక ఉంటిని అని పలికినప్పుడు వెంటనే యజమానుడికి కోపంతో ఈ విధంగా అంటున్నారు, ఓరి దుష్ట సేవక, నీకు ఇచ్చిన ఆ నాణముతో కనీసము ఎవరికైనా వడ్డీ ఇచ్చి ఉంటే నేను వచ్చిన తర్వాత నేను వసూలు చేసుకునేవాడిని కదా, ఎందుకు పనికిరాని వాళ్ళ మిగిలిపోయావు, 2 సేవకుల వలె నీవు ఎందుకు కష్టించి పని చేయలేదు అని ఆ సేవకుణ్ణి గద్దిస్తాడు. ప్రియ సహోదర సహోదరి, అది మాత్రమే కాక ఏమీ చేయకుండా ఆ సేవకుని దగ్గర 1 నాణెమును కూడా తీసుకుని 10 నాణెములు గల సేవకునికి ఇచ్చివేస్తాడు. అందుకే ప్రభు పలుకుచున్నాడు, ఉన్నవానికి మరింతగా ఇవ్వబడును, లేని వాని నుండి ఉన్నదేను తీసివేయబడును
అంటే దీని అర్థం ఏమిటంటే ప్రియ సహోదర సహోదరి, దేవుడు మనకు అనేక కృపావరములు, ఆశీర్వాదములు ధారాళంగా హేరాళంగా మనపై, మన కుటుంబంపై కృమ్మరిస్తున్నాడు. దాన్ని గుర్తించి గ్రహించి ఎప్పుడైతే నీవు దేవుని యొక్క ఆశీర్వాదములతో ముందుకు నడుస్తావో అప్పుడు నీవు, నీ జీవితము, నీ కుటుంబము బాగుపడుతుంది. దేవుడు అన్ని వరాలను ఇచ్చినా సరే నీవు గుర్తించక గమనించక ఎప్పుడు నా పొరుగువాడే బాగుంటున్నాడు, నా పక్కింటి వాళ్ళే బాగుంటున్నారని చెప్పేసి మనం ఈర్ష్యతో అసూయతో జీవిస్తూ మనకిచ్చిన ఈ యొక్క నైపుణ్యతను, మనకిచ్చిన ఈ టాలెంట్స్ అనగా అర్హతలను మనం గుర్తించక వాటిని మనము ఏ విధంగా అయితే ఒక నాణ్యం ఇచ్చిన ఆ వ్యక్తి వలె మనము కూడా దాచిపెట్టి ఉంచితే మనల్ని కూడా ప్రభు ప్రశ్నించేది ఇదే. ఓరి దుష్టుడా, సోమరి, నీవు కష్టించి పనిచేయి అని మనల్ని కూడా దేవుడు, క్రీస్తు ప్రభు మనల్ని గద్దిస్తాడు. అందుకే మన సామెత గ్రంథంలో చూస్తూ ఉంటాము, చాలా చక్కగా చెప్తూ ఉంటాడు, సోమరి సీమలను చూచి నువ్వు నేర్చుకో. చీమ చూడడానికి చాలా నలుసులా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. కానీ చీమ చాలా కష్టపడి తన ఆహారమునకు 24/7 కష్టపడి 24 గంటలు కూడా కష్టపడుతూ ఆహారాన్ని సమకూర్చుకుంటుంది. కనుక క్రీస్తు ప్రభువు నేడు మనకు చెప్పేది ఏమిటంటే, సోమరులుగా మిగలక, అసమర్థులుగా మిగలక, మీకిచ్చిన కర్తవ్యాన్ని, మీకిచ్చిన బాధ్యతను మీరు నిర్వహించటంలో పరిపూర్ణులు కండు. ఏ విధంగా అయితే పరలోకమందున్న తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును మీకు ఇచ్చిన బాధ్యతలను పరిపూర్ణతతో సంపూర్ణంగా నెరవేర్చండి పలుకుతున్నాడు. అందుకే పునీత లోయలాపూరి ఇన్యాసి వారు ఈ విధంగా పలుకుతుంటారు. అనేమంటారంటే, ఆల్ ఫర్ ద గ్రేటర్ గ్లోరీ ఆఫ్ గాడ్, సర్వము సర్వేశ్వరుని మహిమ కొరకే, అంతయు దేవుని మహిమ కొరకే. అనగా ఫిలిప్పీయులు రాసిన లేఖలో 1:20 చదివితే ఈ విధంగా తెలియజేయబడుతుంది, నేను జీవించినను మరణించినను నా సర్వస్వమును ఉపయోగించి క్రీస్తునకు గౌరవమును కలిగించేదను. అనగా నేను జీవించినను మరణించినను యొక్క శరీరంతో కష్టించి పనిచేసి క్రీస్తు యొక్క మహిమార్థమై నేను కృషి చేయదను. నేను ఏది చేసినను అది దేవునికి మహిమ, ఘనత, ప్రాభవము, వైభవము కలుగును గాక అని మన దైనందిన జీవితంలో మనం అనుదినము కూడా గుర్తించుకోవాలి. కనుక ప్రియ సహోదర సహోదరి, దేవుడు మనకు అనేక బాధ్యతలను అప్పచెప్తున్నాడు. ఒక కుటుంబంలో ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక కొడుక నీకు నీ బాధ్యత ఉంది. నీవు ఏ విధంగా ఆ బాధ్యతలను చక్కదిద్దుతున్నావు, ఏ విధంగా నీ బాధ్యతలు నీవు ప్రవర్తిస్తున్నావు, ఏ విధంగా నీ బాధ్యతలతో నీవు ముందుకు సాగుతున్నావు అనేది ఆత్మ పరిశీలన చేసుకో. నీ బాధ్యతలను నీవు సక్రమంగా నిర్వహించకపోతే నీవు అసమర్థుడిగా మిగిలిపోతావు. కనుక ప్రియ సహోదర సహోదరి, ఈ యొక్క దివ్య బలి పూజలో మనందరం కూడా అడుగుదాం, ప్రభువా మేము మా బాధ్యత నిర్వహించట్లో మాకు నీ యొక్క శక్తిని, బలమును, ధైర్యమును అనుగ్రహించమని ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో మనం ఆ ప్రభువుని అడిగి ప్రార్థించుదాం. మన్నించుమా స్వామి నా కోరిక, మనసారా అందుకో నీ కానుక. మన్నించుమా స్వామి నా కోరిక, మనసారా అందుకో నీ కానుక. ధనవంతునిగా నిన్ను సేవింపలేను, ఘనమైన కానుక అందించలేను. ధనవంతునిగా నిన్ను సేవింపలేను, ఘనమైన కానుక అందించలేను. నా హృదయమే నీకు అర్పించగలను, నా హృదయమే నీకు అర్పించగలను. మన్నించుమా స్వామి నా కోరిక,
అందుకో నీ కానుక, మనసారా అందుకో నీ కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుని బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్లా ప్రార్థింపుము. ప్రభుత్వ నామస్తుతిమహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శిశుభ ప్రయోజనము కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మహావైభవముతో నిండియున నీ సమక్షములో మేమర్పించు ఈ బలి నీ ఎడల మాకు గల భక్తి పెరుగుదలకును మాకు శాశ్వతమైన జీవమును పొందుటకును దోహదపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఏలయనా, నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచించబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నేను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయం నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను,
అందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదుము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనమును తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితెలగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి నీ కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో
మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయ అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు కాపానుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియ సుతుని విందు. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియ సుతుని విందు. మంజుల శ్రీకరుడే స్వయముగా రుదించి మమతలు విరజిల్లి అమృతరస విందు. మంజుల శ్రీకరుడే స్వయముగా రుదించి మమతలు విరజిల్లి అమృతరస విందు. ఆరగించరండి, స్వీకరించరండి, ఆరగింపరండి, స్వీకరించరండి. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియ సుతుని విందు. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియ సుతుని విందు. ప్రార్థించుదేము. ఓ ప్రభువా, నీ కుమారుని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించితిని. ఇది మా యందుని ఎడలగల భక్తిని అధికము చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జపా ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో